దేవుడు ఉన్నంత ఎత్తులో మనం లేము, ఆకాశం అంతా దేవుడే. దేవుణ్ణి ఎంత ఎత్తులో పెట్టి పూజించుకుంటాం మనం? ఒకవేళ మీరు అడగవలసిన క్వశ్చను దేవుడి పటాలని ఎంత ఎత్తులో ఉంచి పూజించాలని కావచ్చు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా మందిరంలో మనం పూజ చేసేటప్పుడు, మన ఇంట్లో ఒక మందిరం ఏర్పాటు చేసుకున్నా, మందిరం ఏర్పాటు చేసుకోకపోయినా, మనం ఒక దీపారాధన చేయటం, ఒక అగరవత్తులు వెలిగించటము, ఇట్లాంటి దీపారాధన కార్యక్రమాలు మనం చేసేటప్పుడు మనము నిలబడి పూజ చేయవచ్చు, కూర్చొని కూడా పూజ చేయవచ్చు. మందిరం ఉన్నప్పుడు మాత్రమే కూర్చొని పూజ చేయాలి, మందిరం లేనప్పుడు నిలబడి పూజ చేసుకోవాలి. మనం తూర్పుకు అభిముఖంగా పూజ చేసుకోవటం అన్ని విధాల ఉత్తమం. ఇంటి యొక్క తూర్పు భాగంలో తూర్పుకు అభిముఖంగా నిలబడి పూజ చేయటం, అలా కూర్చొని పూజ చేయటం. మనం కూర్చొని పూజ చేసినా, నిలబడి పూజ చేసినా కూడా దేవుని పటాలు మన దృష్టికి ఎదురుగా ఉండాలి, లేదా మనం దృష్టిని కొంచెం ఇట్లా పైకెత్తి చూడగలిగేటంత ఎత్తులో ఉండాలి. దానివల్ల ఫలితాలు బాగుంటాయి. మనం కిందికి చూస్తూ ఆరాధన ఎప్పుడు చేయకూడదు. కిందికి చూస్తూ అంటే కిందికి చూస్తూ చేయాల్సిన పనులు అనేకం ఉంటాయి. పూజా సమయంలో మనం దీపారాధన చేసినా, భగవంతుడికి పూజలు చేస్తున్నా, లేకపోతే ఏదైనా శ్లోకాల రెసిటేషన్ చేస్తున్నా, ధ్యానంలో ఉన్నా మన కణుగు పైకి ఉంటాయండి. ధ్యానంలో కూడా కిందికి ఉండవు, అదొక నియమం. సో పూజ చేసేటప్పుడు మీ దృష్టికి కొంచెం పైగా కానీ, కొంచెం దృష్టికి సమంగా కానీ పటాలు ఉండేటట్టు పెట్టుకొని పూజ చేయటం అన్ని విధాలా ఉత్తమం.